ఇక పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడిలో విషాదం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు చివరికి ఓ చెరువులో శవాలై తేలారు. దావరి జిల్లా దూళ్ల గ్రామానికి చెందిన వేల్పూరు రాంబాబు కుమారుడు మణికంఠ, తణుకు మండలం వేల్పూరుకు చెందిన కోటి చుక్కల నాగేంద్ర కుమార్, ఇద్దరు కుమార్తెలు పావని, దుర్గా మహాలక్ష్మి, పల్లవిలు సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. దగ్గరలోని గుడి దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఎంతకు రాకపోవడంతో ఆందోళనతో కుటుంబ సభ్యులు వెతికారు. జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు జరుపుతుండగానే చిన్నారులు శవాలుగా చెరువులో లభ్యం కావడంతో వారి తల్లిదండ్రులు ఆవేదనకు అంతే లేకుండా పోయింది. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, పిల్లల మృతికి గల వివరాలేంటి? సిద్ధు పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న ఒక విషాదకరమైన సంఘటనలు రెండు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. రెండు వేరువేరు సంఘటనలో మొత్తంగా 5 చిన్నారులు మృతి చెందిన విషయం మనకు తెలుస్తోంది. ముందుగా అత్తిలి మండలం బల్లిపాడు గ్రామానికి సంబంధించిన ముగ్గురు చిన్నపిల్లలు ఇంటి సమీపంలోని చెరువులో పడి మృతి చెందడం చేసింది. ఇందులో ఇద్దరు కూడా రెండు వేర్వేరు కుటుంబాలు. కోటి చుక్కల నాగేంద్ర కుమార్ రజగుర్తి చేస్తూ బట్టలు ఉతుకుతూ ఉంటారు. అదేవిధంగా ఆయన భార్య కృష్ణవేణి, వీరిద్దరికి మణికంఠ అనే 7 సంవత్సరాల పిల్లలు ఉన్నాడు. అదేవిధంగా రాంబాబు, భారతి, వారికి ఆ ఇద్దరు దంపతులకు పావని 6 సంవత్సరాలు, పల్లవి 4 సంవత్సరాలు. వీరు వరుస ముగ్గురు కూడా సోదరులు. ఈ పావని, పల్లవి, మణికంఠ ముగ్గురు కూడా నిన్న సాయంత్రం సమయంలో ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి రాకపోయేప్పటికి అడ్జస్టింగ్ కేసుగా పోలీస్ స్టేషన్ లో ముందుగా నమోదైంది. తర్వాత ఇంటి పక్కన సమీపంలో చెరువు దగ్గర బట్టలు కనిపించడంతో అక్కడికి వెళ్లి వెదగ్గా ముగ్గురు కూడా ఈ రోజు ఉదయం మృతదేహాలై కనిపించడం జరిగింది. అంటే చెరువులో పడి ముగ్గురు చనిపోయినట్లుగా బంధువులు భావిస్తూ అక్కడ ప్రాంతం అంతా కూడా ఒక విధంగా విచారకరమైన హృదయంలో అందరూ కూడా మునిగిపోవడం జరిగింది. మరో సంఘటనలో చూసుకున్నట్టుగా కనుక యలమంచిలి మండలం కనకాయలంక ప్రాంతంలో చాకలపాలెం వెళ్లే దారిలో కాజీ వద్ద చిన్న గోదావరిలో మునిగి 2 చిన్నారులు మృతి చెందడం జరిగింది. కనకాయలకు చెందిన మైల్ గణేష్ 5 సంవత్సరాలు, కాటాడి కాసులయ్య 6 సంవత్సరాలు, వరుసకి బావమరుదులు. నిన్న సాయంత్రం వీరిద్దరూ కూడా స్థానికంగా ఇంటి సమీపంలోనే ఈ గోదావరిలో మునగడానికి ప్రయత్నం చేశారు. అక్కడ గోదావరి సమీపంలోకి వెళ్లి ఆటలాడుతుండగా ఇద్దరు కూడా మునిగిపోవడం జరిగింది. అక్కడ కూడా ఇదే సమయంలో బంధువులందరూ కూడా మొత్తం ఊరంతా వెతికిన తర్వాత గోదావరి ప్రాంతానికి వెళ్లి వెతగ్గా అక్కడ ఈ ఇద్దరు చిన్నారులకు సంబంధించిన బట్టలు కనిపించాయి. గణేష్ తల్లి స్థానికంగా చేపలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తుంది. మంగకు సంబంధించిన ఆడపడుచు కాటాడి సత్యమ్మ శ్రీను దంపతులకు కుమారుడు కాసు. మరోవైపున మనం చూసుకున్నట్టుగా కనుక ఏడాది క్రితమే మంగకు భర్త కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కుమారుడు కూడా కోల్పోవడంతో ఆమె తీవ్రంగా రోధిస్తుంది. మొత్తంగా ఈ 5 చిన్నారులు కూడా ఒకే రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 వేర్వేరు సంఘటనల్లో 5 మృతి చెందడం ఒక విషాదకరంగా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వినాయక్.